తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన టీ వ్యాలెట్ యాప్కు తూట్లు పొడిచేందుకు సిద్ధమైంది ఓ ప్రైవేటు సంస్థ. దీనికి అడ్డుకట్ట వేసేందుకు నేరుగా ప్రభుత్వమే రంగంలోకి దిగింది. ఆ ప్రైవేటు సంస్థ చెర నుంచి టీ వ్యాలెట్ని విడిపించేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఈ డిజిటల్ వ్యాలెట్ యాప్ నిర్వహిస్తున్న ప్రైవేటు సంస్థ వ్యవహారం క్రిమినల్ కేసుల దాకా వెళ్లింది. సుమారు 16 లక్షల మంది యూజర్ల పర్సనల్ డేటా, 14 కోట్ల ప్రజాధనం ప్రమాదంలో ఉండటంతో సర్కార్ అప్రమత్తమైంది. అసలు ఈ వివాదం ఎక్కడ తలెత్తింది? టెండర్ దక్కించుకున్న కొత్త సంస్థకు డేటా బదిలీ చేయడంలో ఎందుకు అడ్డంకులు సృష్టిస్తున్నారు? అసలు టీ వ్యాలెట్ చుట్టూ ఏం జరుగుతుంది? తెలంగాణ డిజిటల్ రెవల్యూషన్ లో టీ వాలెట్ ఒక గేమ్ చేంజర్. సామాన్యుడి జేబులో ఓ మినీ బ్యాంక్ లాంటిది ఈ యాప్. కేవలం మనీ ట్రాన్స్ఫర్లకే పరిమితం కాకుండా ప్రభుత్వ సేవలను ప్రజల వేళ్ల మీదకు తెచ్చింది. సామాన్యుల డిజిటల్ అవసరాలకు అద్భుతమైన వేదికగా నిలుస్తోంది. కరెంటు బిల్లుల నుంచి ప్రభుత్వ పన్నుల వరకు, సర్కార్ ఫీజుల నుంచి రేషన్ డీలర్ల వరకు ప్రతి చోట టీ వాలెట్ ఇచ్చే భరోసా సాటిలేనిది. డిజిటల్ తెలంగాణ కలను నిజం చేస్తూ పారదర్శకతకు, వేగవంతమైన సేవలకు అసలైన చిరునామాగా నిలుస్తోంది ఈ యాప్. కేవలం స్మార్ట్ ఫోన్ యూజర్లకే కాకుండా ఫీచర్ ఫోన్ వాడేవారికి కూడా అందుబాటులో ఉండటం దీని స్పెషాలిటీ. ప్రభుత్వమే రూపొందించిన యాప్ కావటంతో వినియోగదారుల డేటా, లావాదేవీలు సురక్షితంగా ఉంటాయి. ఇతర ప్రైవేట్ వాలెట్లతో పోలిస్తే దీని ద్వారా చాలా తక్కువ ఛార్జీతో చెల్లింపులు చేయొచ్చు. తెలుగుతో పాటు ఇతర భాషల్లోనూ అందుబాటులో ఉండడంతో గ్రామీణ ప్రాంత ప్రజలకు కూడా టీ వాలెట్ ఎంతో చేరువైంది. సింపుల్ గా చెప్పాలంటే డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహిస్తూ క్యూ లైన్లలో నిలబడే అవసరం లేకుండా ప్రభుత్వ సేవలను ప్రజల ముంగిట ఉంచడంలో టీ వాలెట్ అత్యంత కీలక పాత్ర పోషిస్తోంది. ఇలాంటి యాప్లోని డేటా ఇప్పుడు ప్రమాదంలో పడటం యూజర్లలో ఆందోళన రేపుతోంది. టీ వాలెట్ యాప్ కు తోట్లు పొడుస్తూ లక్షలాది యూజర్ల నమ్మకానికి గండి కొట్టేందుకు, రాష్ట్ర ప్రభుత్వంపై ఉన్న నమ్మకాన్ని సడలించేందుకు ప్రయత్నిస్తోంది ఓ ప్రైవేట్ సంస్థ. నమ్మక ద్రోహం, డిజిటల్ ఆస్తుల దుర్వినియోగం, ప్రాజెక్ట్ హ్యాండ్ ఓవర్ కు అడ్డంకులు సృష్టిస్తోంది. మనల్నెవర్రా అడిగేది అని అహంకారంతో లక్షల మంది యూజర్ల డేటాని తమ గుప్పిట్లో పెట్టుకుని చెలగాటమాడుతోంది ట్రాన్సాక్షన్ అనలిస్ట్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్. అసలు విషయం అర్థం కావాలంటే ముందు ట్రాన్సాక్షన్ అనలిస్ట్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ చేస్తోన్న నేరమేంటో తెలియాలి. నగదు రహిత లావాదేవీల కోసం టీ వాలెట్ యాప్ ని తీసుకొచ్చింది తెలంగాణ ప్రభుత్వం. 2017 జనవరిలో జారీ చేసిన వర్క్ ఆర్డర్ తో ట్రాన్సాక్షన్ అనలిస్ట్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థకు డిజిటల్ ప్లాట్ఫామ్ అభివృద్ధి, నిర్వహణ బాధ్యతలను అప్పగించారు. యాప్ బిల్డ్ చేసినందుకు గాను వన్ టైం సెటిల్మెంట్ గా ప్రభుత్వం 70 లక్షల రూపాయలు చెల్లించింది. టీ వాలెట్ యాప్ అందుబాటులోకి వచ్చాక ప్రతి నెల మెయింటెనెన్స్ ఛార్జీలు సైతం చెల్లించింది. ఒప్పందం ప్రకారం కాంట్రాక్టు గడువు ముగిశాక ప్రాజెక్టుకు సంబంధించిన డేటా, యాప్ సోర్స్ కోడ్, యూజర్ డేటా, డిజిటల్ ఆస్తులపై పూర్తి హక్కులు ప్రభుత్వానికే చెందుతాయి. ఆ తర్వాత కొత్తగా టెండర్లు ఎంపికైన సంస్థకు వీటన్నింటినీ అప్పగించాలనే నిబంధనుంది. అయితే 2018 నుంచి 2025 వరకు 3 సార్లు అదే అగ్రిమెంట్ ని, అవే నిబంధనలను పొడిగించారు. అలా ట్రాన్సాక్షన్ అనలిస్ట్ సంస్థ కాలపరిమితి 2025 మే 31తోనే ముగిసింది. అదే ఏడాది ఆగస్టులో టీ వాలెట్ నిర్వహణ కోసం పవర్ వ్యూ ఇండియా కన్సల్టింగ్ అండ్ సర్వీసెస్ అనే కొత్త సంస్థను ప్రభుత్వం టెండర్ ద్వారా ఎంపిక చేసింది. ఇక్కడి నుంచే సమస్య మొదలైంది. ఊహించని చిక్కులు ఎదురయ్యాయి. పాత సంస్థ ట్రాన్సాక్షన్ అనలిస్ట్స్ తమ దగ్గరున్న పూర్తి డేటాను బదిలీ చేసేందుకు నిరాకరిస్తోంది. పైగా టీ వాలెట్ పై తమకే యాజమాన్య హక్కులున్నాయని అడ్డదిడ్డంగా వాదిస్తోంది. దాంతో ప్రభుత్వ ఆస్తుల దుర్వినియోగం, చట్టబద్ధ ప్రాజెక్ట్ హ్యాండ్ ఓవర్ ను ఉద్దేశపూర్వకంగా అడ్డుకోవటం లాంటి తీవ్ర ఆరోపణలపై ట్రాన్సాక్షన్ అనలిస్ట్ సంస్థపై కేసులు నమోదయ్యాయి. ట్రాన్సాక్షన్ అనలిస్ట్ సంస్థ తీరుతూ కొత్తగా కాంట్రాక్టు దక్కించుకున్న పవర్ వ్యూ ఇండియా కన్సల్టింగ్ అండ్ సర్వీసెస్ సంస్థకు భారీ నష్టం జరుగుతోంది. టెండర్ దక్కి 10 నెలలు కావస్తున్నా డేటా ట్రాన్స్ఫర్ కాకపోవడంతో పవర్ వ్యూ ఇండియా సంస్థ కోట్ల రూపాయలు నష్టపోతోంది.
టీ వాలెట్ నిర్వహణ కోసం కొత్త సంస్థను ఎంపిక చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం పారదర్శకంగా టెండర్ పిలిచింది. ఇందులో పవర్ వ్యూ ఇండియా కన్సల్టింగ్ సర్వీసెస్ కంపెనీ L1 గా ఎంపికయింది. ఈ కొత్త టెండర్లో ట్రాన్సాక్షన్ అనలిస్ట్ సంస్థ కూడా పాల్గొంది. నిబంధనలను సైతం అంగీకరించింది. మరోసారి టెండర్ దక్కించుకోవటంలో విఫలమైన తరువాత ట్రాన్సాక్షన్ అనలిస్ట్ సంస్థ పవర్ వ్యూ సంస్థకు సహకరించకుండా ఇబ్బందులు కలిగించడం మొదలుపెట్టింది. రూల్స్ ప్రకారం టెండర్లో కొత్తగా ఎంపికైన సంస్థకు పాత సంస్థ టీ వాలెట్ డేటా మొత్తం బదలాయించాలి. కానీ కాలపరిమితి ముగిసినా వేరే సంస్థకు కాంటాక్ట్ వెళ్లినా కీలకమైన డేటా బదలాయించకుండా ఇబ్బందులకు గురి చేస్తోంది ట్రాన్సాక్షన్ అనలిస్ట్ సంస్థ. ప్రభుత్వ నిధులు దుర్వినియోగం చేయటమే కాదు, తప్పుడు యాజమాన్య పత్రాలతో ప్రభుత్వానికి చెందిన డేటాను తమదిగా చెప్పే ప్రయత్నం చేస్తోంది. అంతేకాదు ట్రాన్సాక్షన్ అనలిస్ట్ సంస్థకు TA1 అనే ప్రైవేట్ యాప్ ఉంది. టీ వాలెట్ యూజర్ డేటా మొత్తాన్ని తమ పర్సనల్ యాప్ కు ట్రాన్స్ఫర్ చేసుకుంటామని చెప్పటమే అందరినీ ఆందోళనకు గురి చేస్తోంది. ట్రాన్సాక్షన్ అనలిస్ట్ సంస్థ తీరుతూ ప్రభుత్వ ప్రతిష్టకు కూడా నష్టం వాటిల్లుతోంది. రాష్ట్ర ప్రభుత్వంపై ఉన్న విశ్వసనీయత దెబ్బతింటోంది. అందుకోసమే ప్రభుత్వమే నేరుగా రంగంలోకి దిగింది. సర్కార్ నిబంధనలు యథేచ్ఛగా ఉల్లంఘించిన ట్రాన్సాక్షన్ అనలిస్ట్ సంస్థపై తెలంగాణ ఎలక్ట్రానిక్ సర్వీస్ డెలివరీ అధికారులు CCS పోలీసులకు ఫిర్యాదు చేయడం రాష్ట్రంలో సంచలనంగా మారింది. పవర్ వ్యూ ఇండియా కన్సల్టింగ్ అండ్ సర్వీసెస్ కంపెనీకి టీ వాలెట్ హ్యాండ్ ఓవర్ చేయడంలో పదే ప్రభుత్వ ఆదేశాలను ఉల్లంఘించింది ట్రాన్సాక్షన్ అనలిస్ట్ సంస్థ. టెండర్ రూల్స్ ప్రకారం కొత్త సంస్థకు డేటా ట్రాన్స్ఫర్ చేస్తామని ముందు ఒప్పుకున్న తరువాత మాట మార్చేసింది. తమకు దక్కనిది మరెవరికి దక్కొద్దనే ఉద్దేశమో మరొకటో గాని పదే ఇబ్బందులు సృష్టిస్తోంది. దాంతో ఈ వ్యవహారాన్ని తెలంగాణ ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. ప్రభుత్వాన్ని చీట్ చేయటం, టీ వాలెట్ డేటాని పర్సనల్ యాప్ లోకి బదిలీ చేసుకుంటామని చెప్పటం నిబంధనల ఉల్లంఘనే అవుతుంది. హైదరాబాద్ CCS పోలీసులు ట్రాన్సాక్షన్ అనలిస్ట్ సంస్థపై BNS సెక్షన్ 3162, 3184, 66C, 70, 72, 43, రీడ్ విత్ 66 IT యాక్ట్ కింద కేసు నమోదు చేశారు. ఎకనామిక్స్ అఫెన్స్ వెంకు చెందిన ACP A రామ్రెడ్డి ఈ కేసును దర్యాప్తు చేస్తున్నారు. ట్రాన్సాక్షన్ అనలిస్ట్ సంస్థకు చెందిన ప్రస్తుత మాజీ ఉద్యోగులందరికీ చట్టపరమైన నోటీసులు జారీ చేశారు. సంస్థలో చీఫ్ ఆఫ్ ప్రాజెక్ట్ గా పనిచేస్తున్న ప్రాజెక్ట్ డైరెక్టర్ M శ్రీనివాసులని ఏప్రిల్ 25ని అరెస్టు చేశారు. సంస్థ MD CEO శ్రీనివాసరావు కాటూరితో పాటు హైదరాబాద్ ప్రాజెక్టు మేనేజర్ కిరణ్ కుమార్ పైన కేసు నమోదైంది. ప్రస్తుతం వీళ్ళిద్దరూ పరారీలో ఉన్నారు. వారిని పట్టుకునేందుకు పోలీసులు గాలింపు ముమ్మరం చేశారు. టీ వాలెట్ చుట్టూ అల్లుకున్న వివాదాన్ని IT శాఖ ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లింది. అగ్రిమెంట్ నిబంధనల ప్రకారం ట్రాన్సాక్షన్ అనలిస్ట్ సంస్థపై జరిమానాలు విధించడం, భవిష్యత్ టెండర్ల నుంచి బ్లాక్ లిస్టింగ్ చేయటం, నష్టపరిహారాలు వసూలు చేయటం లాంటి చర్యలు పరిశీలనలో ఉన్నాయి. ముఖ్యంగా పవర్ వ్యూ ఇండియా కన్సల్టింగ్ సర్వీసెస్ సంస్థకు బాగా నష్టం జరుగుతోంది. టెండర్ దక్కి 10 నెలలవుతున్న ట్రాన్సాక్షన్ అనలిస్ట్ సంస్థ నుంచి డేటా బదిలీ కాకపోవడంతో కోట్లు నష్టపోతున్నారు. డేటా ట్రాన్స్ఫర్ చేయడంలో ఆలస్యం జరిగే కొద్దీ పవర్ వ్యూ సంస్థ లాస్ అవుతూనే ఉంటుంది. ఇలా జరిగితే తెలంగాణ ప్రభుత్వంపై ఉన్న నమ్మకం సడలిపోతుంది. గవర్నమెంట్ కాంట్రాక్టులంటేనే ఇంత నో గ్యారంటీ అనే ముద్ర పడిపోతుంది. అందుకోసమే ఈ వ్యవహారంపై తెలంగాణ ప్రభుత్వం తీవ్ర స్థాయిలో స్పందించింది. ప్రభుత్వమే ముందుకొచ్చి ఆ ప్రైవేట్ సంస్థపై CCS లో ఫిర్యాదు చేసింది. ఇలాంటివి చాలా అరుదుగా జరుగుతుంటాయి. ఇదంతా ప్రభుత్వ ప్రాజెక్టులకు ప్రభుత్వమే జవాబుదారీగా ఉంటుందని చెప్పటానికి. అయినా ప్రభుత్వానికి చెందిన డిజిటల్ వాలెట్ ని, అందులోని డేటాని సొంత ప్రయోజనాలకు వాడుకోవటమేంటి? ప్రభుత్వానికి చెందిన యూజర్ డేటాని తమ ప్రైవేట్ యాప్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటామని చెప్పటమేంటి? ఇది ప్రభుత్వ నిబంధనల ఉల్లంఘనే కాదు, నేరం కూడా. టీ వాలెట్ చుట్టూ ఇలాంటి వివాదం చుట్టుకోవటం ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చే అవకాశం ఉంది. ఇలాంటి వ్యవహారాల వల్ల గవర్నమెంట్ యాప్ల పట్ల యూజర్లకు నమ్మకం పోతుంది. ప్రభుత్వ ప్రాజెక్టుల్లో ప్రైవేట్ సంస్థల జోక్యం ఎంతవరకు ఉండాలి? డేటా భద్రతపై ప్రభుత్వ నియంత్రణ ఎంత అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇప్పటికే టీ వాలెట్ వాడే యూజర్లు 16 లక్షల మందికి పైనే ఉన్నారు. ప్రతి నెల 360 కోట్ల ట్రాన్సాక్షన్ వాల్యూ ఉంది. యూజర్లంతా ప్రభుత్వాన్ని నమ్మి టీ వాలెట్ లో తమ వివరాలను నమోదు చేశారు.
చేశారు. అందులో కేవైసీ డేటా, వాలెట్ డేటా, కీలకమైన ట్రాన్సాక్షన్ల ఇన్ఫర్మేషన్ ఉంది. ఇప్పుడు అదంతా దుర్వినియోగమయ్యే అవకాశం ఉందనే వార్తలు టీ వాలెట్ యూజర్లలో ఆందోళన పెంచుతున్నాయి. అయితే ప్రభుత్వ కార్యకలాపాలను దెబ్బతీసే ఎలాంటి సంస్థలపై అయినా కఠిన చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేసింది. టీ వాలెట్ యాప్ చుట్టూ ఎడతెగని వివాదం నడుస్తూనే ఉంది. ఇక డేటా హ్యాండ్ ఓవర్ చేసేందుకు ట్రాన్సాక్షన్ అనలిస్ట్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ఒప్పుకోవడం లేదు. 16 లక్షల మంది యూజర్లు పర్సనల్ డేటా, కోట్లాది రూపాయల ప్రజాధనం ప్రమాదంలో పడటంతో సర్కార్ అలర్ట్ అయింది. ప్రతి నెల 360 కోట్ల ట్రాన్సాక్షన్ వాల్యూ ఉంది. టెండర్ దక్కించుకున్న కొత్త సంస్థకు డేటా బదిలీ చేయడంలో ఇంకా అడ్డంకులు వస్తూనే ఉన్నాయి. అయితే గత ఏడాది ఆగస్టులో టీ వాలెట్ నిర్వహణ కోసం పర్వ్యూ ఇండియా కన్సల్టింగ్ అండ్ సర్వీసెస్ అనే కొత్త సంస్థను ప్రభుత్వం టెండర్ ద్వారా ఎంపిక చేసింది. అప్పటి నుంచి సమస్యలు పెరిగాయి. డేటా ట్రాన్స్ఫర్ చేసేందుకు ట్రాన్సాక్షన్ అనలిస్ట్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ససేమిరా అనడంతో కథ మొదటికి వచ్చింది. ఈ సంస్థపై కేసు కూడా నమోదైంది. వేరే సంస్థకు కాంటాక్ట్ వెళ్లినా కీలకమైన డేటా బదలాయించకుండా ఇబ్బందులకు గురి చేస్తుంది ట్రాన్సాక్షన్ అనలిస్ట్ సంస్థ. ప్రభుత్వ నిధులు దుర్వినియోగం చేయడమే కాదు, తప్పుడు యాజమాన్య పత్రాలతో ప్రభుత్వానికి చెందిన డేటాను తమదిగా చెప్పే ప్రయత్నం చేస్తుంది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం అందించేందుకు అటు మా ప్రతినిధులు అటు అలాగే విజయ్ లైవ్ లో అందుబాటులో ఉన్నారు. అలాగే సుజాత రానా కూడా లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ఫస్ట్ విజయ్, మనం చూస్తున్నాం కదా, ఏదైతే గత కొన్ని నెలలుగా కూడా ఈ వివాదం నడుస్తూనే ఉంది. సో ప్రైవేటు సంస్థకి అప్పగించినా కూడా ప్రైవేట్ సంస్థ ఏకంగా అడ్డుపడుతుంది. సో ఇంకా ఎందుకు డేటా ట్రాన్స్ఫర్ చేయట్లేదు, దానికి ఉన్న అడ్డంకులేంటి? ఇలా అయితే ఇటు ట్రాన్సాక్షన్ అనలిస్ట్ ప్రైవేట్ లిమిటెడ్ ఇండియాకి సంబంధించిన కంపెనీ ఏదైతే ఉందో ఇది సుమారుగా 24-25 ఏళ్ల క్రితము ఇది మొదలు పెట్టబడింది. సుమారుగా 2004 జూన్ 27వ తేదీన ఈ యొక్క కంపెనీ అనేది ఒక ప్రైవేటు గృహంలో అప్సిగూడలోని ప్లాట్ నెంబర్ 38లో అయితే ఇది మొదలయ్యింది. ఇది కాటూరి శ్రీనివాసరావు అనేటువంటి వ్యక్తి మొదలుపెట్టారు. సో అనంతరం అంటే ప్రభుత్వంతో కొంత సానుకూలంగా వస్తూ ప్రభుత్వానికి సంబంధించినటువంటి ప్రాజెక్ట్స్ ఏవైతే ఉంటాయో, సో ఐటీకి సంబంధించినటువంటి ప్రాజెక్ట్స్ ఏవైతే ఉంటాయో వాటన్ని కూడా నిర్వహిస్తూ వస్తున్నటువంటి పరిస్థితి కనిపించింది. అయితే గత ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఈ టీ వ్యాలెట్కు సంబంధించినటువంటి ఏదైతే యాప్ ఉందో ఆ యాప్కు సంబంధించి నిర్వహణ, అలాగే యాప్ సంబంధించినటువంటి రూపొందించడం కావచ్చు, దాని నిర్వహణ కావచ్చు, ఇదంతా కూడా బాధ్యత అంతా కూడా ఇటు ఈ యొక్క కంపెనీకి ట్రాన్సాక్షన్ అనాలిసిస్ట్ సంబంధించినటువంటి కంపెనీకి అయితే అప్పగించారు. సో తదనంతరం కూడా అసలు వేరే కంపెనీకి అంటే ఈ లాస్ట్ ఇయర్కి సంబంధించినటువంటి మేతోని పూర్తిగా ఈ యొక్క కంపెనీకి సంబంధించినటువంటి మొత్తం ఏదైతే కంపెనీకి సంబంధించినటువంటి ఉందో అది మొత్తం కూడా అయిపోయినటువంటి పరిస్థితి అయితే ఉంది. సో అయిపోయినా కూడా కంపెనీకి సంబంధించినటువంటి అయిపోయినా కూడా వేరే కంపెనీకి ఆ టెండర్ వెళ్ళినప్పటికీ కూడా ఇవ్వకుండా పర్వ్యూ కంపెనీ అనేటువంటి పర్వ్యూ ఇండియా అనేటువంటి ఒక కంపెనీకి ఈ టెండర్ వెళ్ళగా ఆ టెండర్కు సంబంధించి కూడా ఈ యొక్క ట్రాన్సాక్షన్ అనలిసిస్ట్ కంపెనీ ఈ డేటాను అలాగే యాప్ని హ్యాండ్ ఓవర్ చేయకుండా పూర్తిగా తమ వద్దే ఉంచుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సుమారుగా 16 లక్షల మందికి సంబంధించినటువంటి డేటా ఏదైతే ఉందో ఆ డేటా అంతా కూడా తమ వద్దే ఉంచుకొని ఇవ్వడం కుదరదు అంటూ కూడా మాట్లాడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇప్పటికే పర్వ్యూ ఇండియా కంపెనీ సుమారుగా 10 నెలలు అవుతా ఉంది ఆ యొక్క టెండర్ దక్కించుకొని. కానీ ఇప్పటికే ట్రాన్సాక్షన్ అనాలిసిస్ట్ గడువు ముగిసినప్పటికీ కూడా ఈ యొక్క డీటెయిల్స్ అన్ని ఇవ్వకుండా వారి వద్దే పెట్టుకోవడం అనేది కొంత ఆందోళన కలిగిస్తున్నటువంటి విషయం అయితే కనిపిస్తూ ఉంది. అండ్ అలాగే మొదట ఈ సంస్థకు సంబంధించి హైదరాబాద్లో మాత్రమే ఈ యొక్క పూర్తి ఏదైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉందో అది ఉంది అనుకున్నారు. కానీ ఇప్పుడు బెంగళూరులో కూడా దీనికి సంబంధించినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్నట్లుగా అయితే కొంత పోలీసులు అనుమానిస్తూ ఉన్నారు. అయితే ఎప్పుడైతే సిసిఎస్లో ఈ యొక్క సంస్థ పైన కేసు నమోదైందో అనంతరం ఇక్కడ అంటే హైదరాబాద్లో ఈ సంస్థకు సంబంధించినటువంటి కార్యకలాపాలన్నింటినీ కూడా తగ్గించుకొని పూర్తిగా బెంగళూరు అలాగే ఇతర ఏరియాల్లో ఈ యొక్క సంస్థకు సంబంధించినటువంటి కార్యకలాపాలను చేపట్టేందుకు కూడా చూస్తున్నట్లుగా అయితే కొంత మనకు సమాచారం అందుతూ ఉంది. ముఖ్యంగా ఎప్పుడైతే కేసు నమోదైందో ఇటు కాటూరి శ్రీనివాసరావు ఎండి అలాగే సిఇఓగా వ్యవహరిస్తున్నటువంటి శ్రీనివాసరావు అలాగే ఇతరుల పైన కేసు ఎప్పుడైతే నమోదైందో సో ఇతరు కాటూరి శ్రీనివాసరావుతో పాటు మరొక ముఖ్య ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో మాజీ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇప్పటికే పరారీలో ఉన్నారు. సో వీరితో పాటు ఇదివరకే ఈ సంస్థలో పనిచేసినటువంటి వారి వద్ద నుంచి కూడా సిసిఎస్ పోలీసులు అయితే
ఏదైతే దర్యాప్తుకు సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా తీసుకునేటువంటి పనిలో అయితే పడ్డారు. ముఖ్యంగా ఆల్రెడీ ఈ కంపెనీని ప్రభుత్వం బ్లాక్ లిస్ట్లో పెట్టాలని చెప్పేసి కూడా నిర్ణయం తీసుకుంది. గత టెండర్ ఏదైతే జరిగిందో ఆ టెండర్లో కూడా ఈ కంపెనీ పాల్గొని, అంటే ట్రాన్సాక్షన్ అనాలిసిస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ పాల్గొని అన్ని నిబంధనలకు కూడా ఒప్పుకొని తర్వాత మేము ఈ డేటాని ఇవ్వము అంటూ కూడా కాటూరి శ్రీనివాసరావు మాట్లాడము, అలాగే ఒక ప్రైవేటు ఇంటిలో ఓ కంపెనీని నెలకొల్పి అక్కడి నుంచి ఈ అన్నీ కూడా అంటే కంపెనీకి సంబంధించిన కార్యకలాపాలన్నింటినీ కూడా నిర్వహించడం అయితే జరిగింది. అయితే మొదట ఈ యొక్క ప్రభుత్వానికి సంబంధించి అసలు యాప్ మెయింటెనెన్స్ కావచ్చు, యాప్ డిజైన్ కావచ్చు, ఇదంతా దీనికి సంబంధించి సుమారుగా 70 లక్షలకు పైగా కూడా సింగిల్ టైం అంటే వన్ టైం పేమెంట్ లెక్కన కూడా డబ్బులు చెల్లించినటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. అలాగే ప్రతి నెల మెయింటెనెన్స్ కింద ఆ డబ్బులను కూడా ప్రభుత్వం చెల్లిస్తూ వచ్చింది. కానీ ఇప్పటి వరకు కూడా ఆ సంస్థకు సంబంధించి ఈ యాప్ అంతా కూడా యాజమాన్యం మా పేరు మీదే ఉంది, యాజమాన్య హక్కులు కూడా మాకే ఉన్నాయి, మేము దీన్ని ప్రభుత్వానికి ఇవ్వమంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తాం. దీనివల్ల ప్రభుత్వం మీద ప్రజలకు ఉన్నటువంటి నమ్మకం మరింత సన్నగిల్లేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఇటు గవర్నమెంట్కు సంబంధించినటువంటి ఏదైతే ఎలక్ట్రానిక్స్కు సంబంధించిన డిపార్ట్మెంట్, ఏదైతే ఐటీకి సంబంధించిన డిపార్ట్మెంట్ ఉందో వాళ్ళందరూ కూడా అధికారులు కూడా ఇప్పుడు ఈ యొక్క సంస్థ మీద సిసిఎస్లో అయితే కంప్లైంట్ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇటు ఐటీ యాక్ట్తో పాటు పలు యాక్ట్ల కింద కూడా ఈ చీటింగ్ యాక్ట్ కింద కూడా ఇటు కాటూరి శ్రీనివాసరావు పైన కేసు అయితే నమోదు చేసినటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తూ ఉన్నాయి. అఖిల, ప్రస్తుతం శ్రీనివాసరావు పరారీలో ఉన్నాడు. అఖిల. ఓకే, రైట్ విజయ్, థ్యాంక్ యూ. ఎస్, చూస్తున్నాం కదా ఈ కేసుకు సంబంధించి కూడా మరో పక్కన అటు సిసిఎస్ పోలీసులు అయితే కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇక మా ప్రతినిధి రాణాకి వెళ్దాం. ఎస్ రాణా, చూస్తున్నాం కదా ఒక పక్కన దర్యాప్తు అయితే కొనసాగుతుంది, అయితే మరో పక్కన ఎస్ యూజర్స్ అందరి డేటా కూడా ఉండిపోయింది, సుమారుగా 16 లక్షల మంది డేటా. అయితే డేటా రిస్క్ లో ఉందంటూనే ప్రభుత్వం అయితే చెప్పుకుంటూ వస్తుంది. మరి దీనికి సంబంధించి ఇప్పుడు ఎందుకు ప్రైవేట్ కంపెనీలకు అప్పగించాల్సిన అవసరం ఏమొచ్చిందనే కొన్ని వదంతులు కూడా వినిపిస్తున్నాయి. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఎలా ఉండబోతుంది అనుకోవచ్చు? ఎస్, మీరు అన్నట్టుగానే డిజిటల్లో స్వర్ణయుగంగా మారింది. డిజిటల్ యుగానికి ముఖ్యంగా తెలంగాణలో ఇది ఒక గేమ్ చేంజర్ లాగా మారుతుందనేసి కూడా అప్పట్లో ప్రభుత్వం ఈ యొక్క టీ వ్యాలెట్ని తీసుకొని వచ్చింది. అయితే ఇవి ట్రాన్సాక్షన్ ఇండియా కంపెనీకి ఎప్పుడైతే అప్పచెప్పారో నిర్వహణ లోపము, దాంతోపాటు అనేక సమస్యలు కూడా వచ్చాయి. దాదాపు 8 సంవత్సరాల పాటు కూడా వాళ్ళ ఆధీనంలో పెట్టుకున్నారు. డేటా ఎట్లా కూడా ఇప్పుడు ప్రభుత్వానికి ఇవ్వలేదు, కానీ వాళ్ళు మెయింటైన్ చేసినట్టు విధానం కూడా చాలా బాగలేదు. దాంతోపాటు చాలా వరకు కూడా ట్రాన్సాక్షన్స్ అయ్యాయి. అంటే 300 కోట్ల రూపాయలకు సంబంధించిన ట్రాన్సాక్షన్స్ అంటే ఏదో చిన్న మాట కూడా కాదు. సో దాంతో వచ్చినటువంటి మెయిన్ అమౌంట్ ఏదైతే ఉందో ఆ అమౌంట్ కూడా ఇప్పటివరకు ప్రభుత్వానికి వారు చెల్లించలేకపోయింది. ఎందుకంటే కొంతవరకు ఒక పర్సంటేజ్ ఉంటుంది. ఒక ట్రాన్సాక్షన్ చేసిన తర్వాత మామూలుగా ఒక క్రెడిట్ కార్డ్ నుంచి టీ వ్యాలెట్ని యూజ్ చేసిన తర్వాత మామూలుగా ఇతర క్రెడిట్ కార్డులు వేరే టీ వ్యాలెట్కి సంబంధించిన దాంట్లో ట్రాన్సాక్షన్ చేస్తే ₹2 కానీ ₹3 కానీ వడ్డీ పడుతుంది. కానీ టీ వ్యాలెట్లో మాత్రం కేవలం ₹1 మాత్రమే పడుతుంది. సో అందరు యూజర్స్ ఏంటిదంటే ప్రభుత్వానికి పైగా నమ్మదగినటువంటిది, సో సేఫ్గా ఉంటుంది, పైగా ప్రాసెసింగ్లో కూడా పడదు, వెంటనే కూడా మన డబ్బులు మన అకౌంట్లోకి వస్తుంది, కేవలం తక్కువ డబ్బులు మాత్రమే కట్ అవుతుంది. సో దీన్ని ఎక్కువగా యూజర్లు ఇష్టపడుతున్నారు. ఈ నేపథ్యంలోనే మొదట్లో ప్రారంభించినప్పుడు పెద్దగా యూజర్ల సంఖ్య పెరగలేదు, కానీ మౌత్ టాక్ ఎక్కువగా పెరగడం వల్ల దాదాపు 16 లక్షల వరకు కూడా యూజర్లు వచ్చారు. వాళ్ళు నిత్యం కూడా ప్రతి నెల కూడా ట్రాన్సాక్షన్ చేస్తూనే ఉన్నారు. కేవలం క్రెడిట్ కార్డులే కాకుండా బిల్లులు కానీ లేకపోతే ఏ ఒక్క పేమెంట్లు అయినా కూడా దాంట్లోనే వారు చేస్తున్నటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. దాంట్లో వచ్చినటువంటి కమిషన్ అమౌంట్ ఉంటుంది. ఆ కమిషన్ అమౌంట్ ఈ ట్రాన్సాక్షన్ ఇండియా కంపెనీకి కొంత భాగము, అలాగే ప్రభుత్వానికి కొంత భాగము ఇవ్వాలని కూడా ఒప్పందం ఉంది. దాంట్లోనే ఒకవేళ మొత్తం ప్రభుత్వానికి ఇస్తే మెయింటెనెన్స్ సంబంధించి, అంటే వారు ఆఫీస్ మెయింటెనెన్స్ కానీ యాప్ మెయింటెనెన్స్ కానీ టెక్నికల్గా ఇష్యూస్ వచ్చినప్పుడు ప్రతి ఒక్కటికి చూసుకోవడానికి కొంత భాగం ప్రతి నెల ప్రభుత్వం వారికి చెల్లిస్తూనే ఉంది. సో ఆ అమౌంట్లో తీసుకుంటున్నారు, దాంతోపాటు కమిషన్ డబ్బులు అమౌంట్లు వాళ్ళు తీసుకుంటున్నారు, దాంతోపాటు మొత్తం డేటా. ఎందుకంటే ఇప్పుడు నేను కూడా ఒక యూజర్ని, నేను కూడా టీ వ్యాలెట్కి సంబంధించి దాదాపు 2-3 సంవత్సరాల నుంచి కూడా నేను కూడా వాడుతున్నాను. ఇప్పుడు నేను కూడా కేవైసీ తీసుకున్నాను, రెగ్యులర్గా కూడా నేను ఈ యొక్క టీ వ్యాలెట్ వాడుతున్నాను. సో నా కేవైసీ మొత్తం కూడా వాళ్ళ దగ్గర ఉంది. సో ఇప్పుడు ప్రభుత్వానికి వాళ్ళు ట్రాన్స్ఫర్ చేయలేదు. ఇప్పుడు నా కేవైసీ కూడా ఇప్పుడు డేంజర్లో ఉన్నట్టే, నా అకౌంట్ కూడా ఇప్పుడు డేంజర్లో ఉన్నట్టు. రేపు పొద్దున నేను అనాథరైజర్కి ఏమన్నా మొత్తం ట్రాన్సాక్షన్ చేసినా కూడా ఒకవేళ హోల్డ్ పడింది అనుకోండి, సో ఖచ్చితంగా అది నాకు ఇబ్బంది. నేను ఎవరిని అడగాలి? ఇప్పుడు ట్రాన్సాక్షన్ ఇండియాని ఇప్పుడు ప్రభుత్వంతో వాళ్ళు లేరు కాబట్టి ఆ ట్రాన్స్ఫర్ అంతా కూడా చేయలేదు. సో కొత్తగా వచ్చినటువంటి వాళ్ళని అడగలేను, సో ప్రభుత్వాన్ని మనం అడగలేము. సో ఇలాంటి కన్ఫ్యూజన్ అనేది ఖచ్చితంగా యూజర్లో చాలా క్లియర్గా కూడా కనపడుతుంది. ఎందుకంటే మరొక సమస్య ఏంటంటే దాదాపు 1 year నుంచి కూడా వీళ్ళు మెయింటైన్ చేశారు కాబట్టి
ఈ మామూలుగా ఇతర వ్యాలెట్లలో ఏమైనా ట్రాన్సాక్షన్ చేస్తే మామూలుగా అకౌంట్ హోల్డ్ పడుతుంది, అమౌంట్ కొంచెం ఆగిపోతుంది, దాదాపు 7 డేస్లో మీ అమౌంట్ రిటర్న్ అవుతుంది అనేది వస్తుంది. కానీ ఈ ప్రభుత్వ టీ వ్యాలెట్ సంబంధించిన అంశంలో ఆ సమస్యలు ఎప్పుడు రాలేదు. కానీ 1 ఇయర్ నుంచి కూడా రెగ్యులర్గా వస్తుంది. దాదాపు 6 రోజులు ఆగిపోవడము, 7 రోజులు ఆగిపోవడం. ఒకవేళ ఎవరైనా ఫోన్ చేశారనుకోండి, సో ఎందుకు ఏ సమస్య వల్ల నా అమౌంట్ ఇట్లా హోల్డ్ అయిపోయింది, నేను టీ వ్యాలెట్లో లోడ్ చేసుకున్న తర్వాత అమౌంట్ నా అకౌంట్లోకి నేను ట్రాన్స్ఫర్ చేసుకున్నప్పుడు ఎందుకు టెక్నికల్ సమస్య వచ్చింది, నాకు దీన్ని గైడ్ చేయండి అనేసి ఎవరికైనా కాల్ చేసినా కనీసం రెస్పాన్స్ లేనటువంటి సందర్భం. సో ఇవన్నీ కూడా ప్రభుత్వానికి అప్పుడు కంప్లైంట్ అయ్యాయి. దానితో పాటు 13 కోట్ల రూపాయల వరకు కూడా అమౌంట్లు ఇవ్వాల్సిన అవసరం ఉంది. మళ్ళీ ట్రాన్సాక్షన్స్ జరుగుతూనే ఉన్నాయి. ఇంకా కేవలం ప్రభుత్వానికి సంబంధించిన యాప్ని అప్పచెప్పకుండా, ఆ డేటా అప్పచెప్పకుండా, డబ్బులు అప్పచెప్పకుండా, యాజమాన్య హక్కులు అప్పచెప్పకుండా ఇవేమీ జరగకుండా ఇంకా ట్రాన్సాక్షన్ నిత్యం జరుగుతూనే ఉంది. దీనిపైన ఇప్పుడు ప్రభుత్వం చాలా సీరియస్ అయింది. ఎందుకంటే మామూలుగా ఏదో ప్రభుత్వానికి సంబంధించిన అమౌంట్ కొంచెం ఫ్రాడ్ జరిగిందనేది మాత్రం కోణంలోనే చూడట్లేదు. చాలా సీరియస్గా తీసుకుని వారిపైన కఠిన చర్యలు తీసుకుని రేపు పొద్దున్న ఎవరు ఈ యొక్క యాప్ నిర్వహణ కోసం వచ్చినా కూడా వాళ్ళు కూడా భయపడే విధంగా, ఎందుకంటే చాలా పారదర్శక గవర్నమెంట్కి సంబంధించినటువంటి యాప్ కాబట్టి ప్రైవేటు సంస్థలు నిర్వహించినప్పుడు వాళ్ళు టెండర్లో పాల్గొన్నప్పుడు కూడా నియమ నిబంధనలు చాలా క్లియర్ కట్గా వాళ్ళు రాసి పెట్టారు. ఈ నియమ నిబంధనలు మీరు పాటిస్తేనే, ఇంతవరకు పర్సంటేజ్లు మీరు తీసుకుంటేనే ఇంతవరకు ప్రభుత్వం మాత్రం చెల్లించగలుగుతుంది అని చెప్పినా కూడా వాళ్ళన్నీ ఒబే అయ్యారు. ఒబే అయినప్పుడు కూడా ఇలాంటి ట్రాన్సాక్షన్ ప్రైవేట్ లిమిటెడ్ ఎస్ రానా, మీరు హోల్డ్లో ఉండండి, మిమ్మల్ని మళ్ళీ సంప్రదించే ప్రయత్నం చేస్తాను. ఇక సుజాత దగ్గరికి వెళ్దాం. సుజాత, చూస్తున్నాం కదా ఏదైతే ఇప్పటి వరకు అటు ట్రాన్సాక్షన్స్ ఇంత పెద్ద మొత్తంలో జరిగినా, అటు యూజర్స్కి కూడా ఇంత నష్టం వాటిల్లుతున్నా కూడా ఒక పక్కనైతే అటు ట్రాన్సాక్షన్ అనలిస్ట్ సంస్థ అయితే ఎలాంటి రెస్పాన్స్ లేదు, మరో పక్కన ఇంకొక సంస్థ ఏదైతే పవర్ వ్యూ ఇండియా సంస్థ కూడా పూర్తిగా నష్టపోతుందని చెప్పుకోవాలి, కోట్లలో కూడా నష్టం వాటిల్లుతుంది. సో ఇప్పుడు ఏదైతే అనలిస్ట్ సంస్థపై ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంది, అక్కడి నుంచి ఏమైనా రెస్పాన్స్ వస్తుంది అనుకోవచ్చా, ప్రభుత్వం ఏ విధంగా ముందుకెళ్ళబోతుంది అనుకోవచ్చు? అఖిల, తెలంగాణలో 2017లో టీ వ్యాలెట్ ఒక యాప్ని ప్రతిష్టాత్మకంగా ఒక ప్రైవేట్ కంపెనీ అనాలిసిస్ట్ కంపెనీకి అటు డెవలప్మెంట్ కోసం ఇచ్చిన తర్వాత గడువు ముగిసినా కూడా ప్రభుత్వానికి టీ వ్యాలెట్ ని అప్పచెప్పాలి. కానీ వాంటెడ్గానే అందులో ఉన్నటువంటి లావాదేవీలు కావచ్చు, దాదాపు లక్షల మంది డేటాని ఆ కంపెనీ దగ్గరే ఉంచుకొని ప్రభుత్వానికి అప్పచెప్పకపోవడంతో ఇటు సిసిఎస్ పోలీసులకి ఈఎస్డి కంప్లైంట్ చేసింది 2026 ఏప్రిల్లో. ఆ తర్వాత ఆ కంపెనీకి చెందినటువంటి డైరెక్టర్ శ్రీనివాస్ని సిసిఎస్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సిఈఓ, అందులో మేనేజర్గా పనిచేస్తున్నటువంటి 2 పరారీలో ఉన్నారు. ఆ కంపెనీలో పనిచేస్తున్నటువంటి చాలా మందికి సిసిఎస్ పోలీసులు నోటీసులు జారీ చేశారు. అయితే 2017 నుంచి 2025 మే వరకు గడువుని పొడిగిస్తూ వచ్చారు. ఆ యాప్ డెవలప్మెంట్ కోసం కావచ్చు, అదేవిధంగా సర్వీసెస్ని ఇంకా డెవలప్ చేయాలన్నటువంటి ఉద్దేశంతో ప్రభుత్వము 2025 మే వరకు పొడిగిస్తూ వచ్చింది. కానీ గడువు ముగిసిన తర్వాత ఇటు డేటా అనలిస్ట్ కంపెనీ ఖచ్చితంగా ఇటు ప్రభుత్వానికి అప్పచెప్పాల్సినటువంటి బాధ్యత ఉంది. కానీ తమ దగ్గర ఉన్నటువంటి డేటాని తాము డెవలప్మెంట్ చేసుకున్నటువంటి యాప్కి తరలించడంతో పాటు అందులో ఉన్నటువంటి 14 కోట్ల రూపాయలను కూడా తమ యాప్లోకి ట్రాన్స్ఫర్ చేసేందుకు ప్రయత్నించింది. ఆ నేపథ్యంలోనే ఈఎస్డి ముందస్తుగానే 2025 నవంబర్ 20వ తారీఖున తుది నోటీసులను జారీ చేసింది కంపెనీకి. ఆ యాప్ని వెంటనే ఈఎస్టీకి అప్పచెప్పాలి. ఎందుకంటే న్యూ టెండర్ని ఇతర కంపెనీలకు వేశాము, ఆ కంపెనీలకు టెండర్ వచ్చింది కాబట్టి సో వెంటనే యాప్ని ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఉంది అని చెప్పే ప్రయత్నం చేసింది. తుది నోటీసులు జారీ చేసినప్పటికీ 14 కోట్ల రూపాయలని తమ సొంత కంపెనీకి అంటే యాప్కి ట్రాన్స్ఫర్ చేసుకోవాలని అనలిస్ట్ కంపెనీ ప్రయత్నం చేసింది. ఆ సమయంలోనే సిసిఎస్ పోలీసులకి ఏప్రిల్ నెలలో 2026న ఈఎస్టీ కంపెనీ ఫిర్యాదు చేసిన తనంతరం కూడా 2026 ఏప్రిల్ 28న ఇటు పోలీసులు అక్కడ డైరెక్టర్గా పనిచేస్తున్నటువంటి శ్రీనివాస్ని అదుపులోకి తీసుకున్నారు. మిగతా నిందితుల కోసం అయితే గాలిస్తున్నామని చెప్తున్నారు. కానీ ఇక్కడ కేవలము ఒక ప్రైవేట్ యాప్కి వచ్చినటువంటి నష్టమో లేకపోతే కొత్తగా వచ్చినటువంటి యువర్ ఫ్రమ్ యాప్కి సంబంధించినటువంటి నష్టమో కాదు, ప్రజల డేటా దాదాపు లక్షల మంది డేటా అనేది అక్కడ ఉంది. సో డేటాని ప్రొటెక్ట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. 14 కోట్ల రూపాయలు
ఇటు డబ్బు ఉంది, ఆ డబ్బుకి సంబంధించి అదంతా పబ్లిక్ సొమ్ము, వాటన్నిటినీ కాపాడాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంది కాబట్టి సో ప్రజల సొమ్ముని కాపాడాలన్న ఉద్దేశంతో ఇటు సిసిఎస్ పోలీసులకి ఫిర్యాదు చేశారు. ఈఎస్టీ పోలీసులు వెంటనే కేసును నమోదు చేసుకొని నిందితుల కోసం గాలిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కానీ కంపెనీ ఏదైనా సరే ప్రభుత్వము ఒక కంపెనీ టెండరింగ్ పిలిచింది అని అంటే టెండర్ గడువు ముగిసిన తర్వాత తిరిగి ప్రభుత్వానికి అప్పచెప్పవలసినటువంటి బాధ్యత ఆ కంపెనీకి ఉంటుంది. కానీ ఇక్కడ డేటా అనలిస్ట్ కంపెనీ మాత్రము తమ దగ్గరే డేటా ఉంచుకోవడం, తమే లావాదేవీలు చేయడము, తమ దగ్గర ఉన్నటువంటి లక్షల మంది డేటా ద్వారా ఇప్పటికీ బిజినెస్ చేస్తుందన్నటువంటి ఆరోపణలు వస్తున్నాయి. చాలామంది టీ వ్యాలెట్ని తక్కువ వడ్డీ ఉంటుంది, ట్రాన్సాక్షన్కి ఎలాంటి డబ్బు కూడా ఖర్చు అవ్వదు, వెంటనే త్వరితగతిన లావాదేవీలు కావచ్చు, లేకపోతే కరెంట్ బిల్ కట్టాలన్నా, క్రెడిట్ కార్డ్స్ కట్టాలన్నా ఒక ప్రతిష్టాత్మక యాప్గా భావించి ఎక్కువగా టీ వ్యాలెట్ని వాడేవాళ్ళు. కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో టీ వ్యాలెట్ అసలుకి ఎవరు రన్ చేస్తున్నారు, ట్రాన్సాక్షన్స్ ఎలా జరుగుతున్నాయి అనేది కూడా ఎవరికి తెలియనటువంటి పరిస్థితి నెలకొంది. కాబట్టి ఇప్పటికే సిసిఎస్ పోలీసులు కేసును నమోదు చేసి మరో 2 నిందితుల కోసం అయితే గాలిస్తున్నామని చెప్తున్నారు. దాదాపు ఏప్రిల్ 28 అక్కడ డైరెక్టర్గా పనిచేస్తున్నటువంటి శ్రీనివాస్ని అరెస్ట్ చేశారు. ఇప్పటి వరకు ఈ కేసులో ఎలాంటి పురోగతి అయితే మాత్రము కనిపించడం లేదు. అఖిల. రైట్ సుజాత, థ్యాంక్ యూ.